చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వెళ్తే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42-43 వచనం చూస్తే అక్కడ దైవజనుడు చెప్తున్నాడు, అపోస్తుల బోధ యందును. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42-43. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి, గట్టిగా మైక్లో చదవండి. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. చూడండి, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకయుండిరి. ఇంకా కింద చదవండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అప్పుడు చూడండి, అప్పుడు ప్రతివానికి భయం కలిగెను మరియు అనేక మహత్కార్యములను. చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఈ రోజు చాలా అవసరమైన మాట ఇది. అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు నామములో జరుగుతుంది. యేసయ్య చేశారు, అలాగే ఆయన శిష్యులు, ఆయన సేవకులు అపోస్తుల ద్వారా మహత్కార్యాలు, సూచక కార్యాలు జరిగితే ప్రజలు విస్మయం పొందేరటండి. ఆమేన్. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగుతాయి. ఆయన జరిగిస్తాడు, ప్రజలు విస్మయం పొందుతారు. ఇక్కడ అపోస్తుల ద్వారా దేవుడు చేశాడు. దైవజనులు పౌలు గారి ద్వారా, అనేక మంది ద్వారా, నీ ముందు నిలిచిన ఇస్సాకు ద్వారా దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఎవరు కాదనగలరు? ఇది పరిశుద్ధాత్మ జ్వాల, ఇది పరిశుద్ధాత్మ కార్యం ఇది. ఆమేన్. ఆట నడుపుకునే ఆయన కుమారుణ్ణి గాలిలో వెళ్ళే విమానం నడిపేవాడుగా అయ్యాడంటే మామూలు విషయం అది. దేవుని కార్యము, దేవుని కార్యం. అందరు చెప్పాలి, ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము. ప్రియులారా, లూకా సువార్తల గ్రంథం అపోస్తుల బోధ లోతుకి వెళ్ళాలి. మీరందరూ కూడా ఈరోజు మీ దోణి, మీ కుటుంబం అనే దోణి లోపలికి వెళ్ళాలి. లోతుకి వెళ్ళాలంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ. రెండోది సహవాసము. నేను అన్నది అదే. మీరు అందరూ చర్చికి వెళ్ళాలని చెప్తారు. నేను మీ అందరికీ చర్చిలు పెట్టలేను కదా. దేవుడు అనేక మందిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రాంతంలో. మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకు వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, నేను ఎన్నాళ్ళు వస్తానో తెలియదు. నన్ను ఒక వాగ్దానం ద్వారా ఇక్కడ పంపించాడు దేవుడు. నాకు బలము, నాకు శక్తి, నా దర్శనం ఎలాగుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఈ పని జరిగిస్తున్నాడు. ఇక ముందు మళ్ళీ ఏ పని ఎక్కడికి వెళ్ళబట్టాడో నాకు తెలియదు. అందుకే మీరందరూ బాగుపడే సమయం, త్వరగా బాగుపడిపోవాలి. మీరందరూ యేసు నామములో జరిగే ప్రతి ప్రార్థన మందిరానికి అటెండ్ అవ్వండి. సంఘాలకు వెళ్ళండి, కాపర్లను చూడండి, ఆరాధనలకు అటెండ్ అవ్వండి. నాకు ఒకటే ఆరాధన ఉంది, సికింద్రాబాద్లో ఉంటాను నేను ఇక్కడ ఎల్ఈడీలు ఇచ్చి అందరిని ఇలా లాగి సంపాదించాలన్న నా దర్శనం కాదు నాది. ఈరోజు నేను ఎల్ఈడీలు ఇచ్చి ఒక చోట కూర్చుంటే నడుస్తుంది, ఆ దర్శనం కాదు అది. నేను దేవునికి లెక్క చెప్పవలసిన వాడిని అయినాను. నేను దేవునికి లెక్క చెప్పవలసిన స్థితిలో ఆ భయముతో ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. అందుకనే ఆయన నాతో ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తావు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఇది అపోస్తుల ద్వారా జరిగే కార్యం, ఇది అభివృద్ధి. ఇక పేదరికం ఉండదు మన జీవితంలో. మీ గృహంలో ఆర్థిక దరిద్రత ఉండదు. మీ ఇంట్లో ఎటు చూసిన ఐశ్వర్యం ఉంటుంది, ఎటు చూసిన ఆస్తి ఉంటుంది, ఎటు చూసిన నీ వస్తువులు, నీ పేపర్లు నీ దగ్గర ఉంటాయి. అయితే మీ దోణి లోపలికి వెళ్ళాలి. యేసు నామములో ప్రార్థన ఉండాలి, యేసు నామములో సంఘ సహవాసం ఉండాలి, యేసు నామములో రొట్టె విరిచే బలలో పాలు పొందే అంత సంస్కరణ బ్రతుకు కావాలి. దేవుడు నీకు ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి.